సితారి స్వామి, సితారి లక్ష్మి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. వీళ్ళమ్మాయి వల్లనే ఇప్పుడు ఈ తెలుగు సామాజిక వర్గం ఏదైతే ఉందో మొత్తం ఈ కమ్యూనిటీ అందరికీ ప్రాబ్లం తెచ్చిపెట్టారు. ఇక్కడ ఏం మిస్టేక్ జరిగింది, అసలు 2 వర్షన్లు వినాలి కాబట్టి ఇక్కడ ఒక వర్షం ఏమేపిస్తే ఈ అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళైంది. ఇక్కడ ఎవరైతే ఆ ఒడ్ల కులానికి సంబంధించిన ఆయన్నే మొత్తము పెళ్ళైన తర్వాత విడాకులు అయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని వేసుకొని తిరిగిండు, దాన్ని తట్టుకోలేక చంపారని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయికి విడాకులు అయింది లాస్ట్ సండే. ఒక్క ఫ్యామిలీ వల్ల ఈ రోజు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. క్షణిక ఆవేశంతో చేసింది ఈ రోజు ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ చేయబోయి ఉన్న ఫ్యామిలీలన్నీ సఫర్ అవుతా ఉన్నాయి. నేను సితారి లక్ష్మి ఇంటి ముంగట నిలబడి మాట్లాడుతా ఉన్నా. 2 చేతులు కలవంది చప్పట్లు రావు. సరే తప్పే, ఆయనది తప్ప ఈ అమ్మాయి తప్ప అనేది పక్కన పెడితే, ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. చిట్టారి లక్ష్మి అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అసలు ఏం జరిగింది? గాజులకు పోయినాము. మాకు నంబర్ తెలియదు, మా ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అయితే మా బుజ్జిని నంబర్ వదిలేసి పోతే ఇట్లా తోలుకోపోతే నీ ఎంబడి తోలుకోతే ఇట్లా కాకపో కదా, ఎటుపోయింది ఏమైందని నేను ఏడిస్తే ఇక అంతే తెల్లారి దొరికింది. ఇక పొద్దున పోలీస్ స్టేషన్ దొరికిర్రు. తాతల్లి ఇక్కడ మీ అమ్మాయే అతనికి మెసేజ్ పెట్టిందని చెప్తా ఉన్నారు. మేము ఇక పెళ్లి చేసినాం కదా, ఇక వచ్చేసింది. అందరూ మా సర్పంచ్ ఇట్లా అందరం పోయినాం. ఇక అక్కడే వచ్చేసినాక అందరు కలిసి కొట్టిరు. అట్లా పోతుంది. 2 నెలల తర్వాత వద్దు, మేము మాకు ఇప్పుడే ఈడాకులు కావాలి. ఆయనకు ఫోన్ చేస్తే గంజాయి తాగుతాడట ఆయన. మరి అంతగానం నీళ్ళు పోయమంటే కూడా పోయలేదంటే అంతగానం కొట్టి చంపాల్సినంత అవసరం ఆడకట్టోళ్ళని అంటే కావాలని బై మిస్టేక్ లో జరిగింది. ఇది తెలియదు సార్, నేను చూడండి ఏం చూస్తారు. నేను పోతేనేమో హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామ్సాగర్ విలేజ్లో ఉన్నాం. మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరైతే ఒడ్ల కులానికి సంబంధించిన శ్యామ్ ఎవరైతే ఇక్కడ కొట్టి ఏదైతే అవి ఏమంటారు అది ఉంటాయి కదా వాటర్ టిప్పర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్స్తో కట్టేసి ఏదైతే కొట్టి 26 తారీఖు జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగింది అమ్మాయి ఎవరైతే ఉన్నారో సితారి స్వామి, సితారి లక్ష్మి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. వీళ్ళమ్మాయి వల్లనే ఇప్పుడు ఈ తెలుగు సామాజిక వర్గం ఏదైతే ఉందో మొత్తం ఈ కమ్యూనిటీ అందరికీ ప్రాబ్లం తెచ్చిపెట్టారని ఇప్పుడు అందరిని తీసుకెళ్ళి బొక్కలేసి ఇప్పుడు అందరి మీద కేసులు అయ్యి అందరు అల్లకోలంలో ఉంది. ఊరంతా మొత్తం గందరగోళంలో ఉంది. ఇక్కడ ఏం మిస్టేక్ జరిగింది, అసలు 2 వర్షన్లు వినాలి కాబట్టి ఇక్కడ ఒక వర్షం ఏమేపిస్తే ఈ అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత బయట ఇక్కడ ఇది మేజర్గా ఒక మీడియా ఛానల్ ఏదైనా సరే రెండు తరపు నుంచి విని జెన్యున్గా మాట్లాడాలి తప్ప 1 సైడ్ విని ఈరోజు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మాత్రం ఎవరు చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. ఇక్కడ ఎవరైతే ఆ ఒడ్ల కులానికి సంబంధించిన ఆయన్నే మొత్తము పెళ్ళైన తర్వాత విడాకులు అయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని వేసుకొని తిరిగిండు, దాన్ని తట్టుకోలేక చంపారని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయికి విడాకులు అయింది లాస్ట్ సండే. విడాకులు అంటే ఊర్లలో ఏ విధంగా ఉంటుంది, లాయర్లు కోర్టులు వచ్చి కాదు, ఇది ఏదో వాళ్ళ పెద్ద మనుషులలో మాట్లాడుకొని సంధానించుకుంటారు. ఇక్కడ ఓపెన్గా తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి 3 months బ్యాక్ పెళ్ళయింది. ఈ పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి ఏదో ఆపరేషన్ అయింది పర్సనల్ పార్ట్స్కి. ఆ అబ్బాయి ఫిజికల్గా కలవలేదన్న విషయాలు కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి అబ్బాయికి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి ఈమె ఫెజర్ పెట్టిందని చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయి నేను నీతోనే ఉంటా, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే మనం దిగిన ఫోటోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సితారి లక్ష్మి వాళ్ళ ఇంటి ముంగటే ఉన్నాం మనం. క్షణిక ఆవేశంతో చేసింది ఈరోజు ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ చేయబోయి ఉన్న ఫ్యామిలీలన్నీ సఫర్ అవుతూ ఉన్నాయి. ఏదైతే రాయపోల్ పోలీస్ స్టేషన్లో తాట తీస్తున్నారంట ఒకరొకరికి. మనం ఇప్పుడు డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తే మరి ఎందుకు ఇంత క్షణిక ఆవేశంగా ఎందుకు ఏదైనా ఉంటే మాట్లాడుకునేది ఉండే. వాస్తవంగా ఎవరు చేసినా తప్పే. నేను సితారి లక్ష్మి ఇంటి ముంగట నిలబడి మాట్లాడుతూ ఉన్నా. 2 చేతులు కలవంది చప్పట్లు రావు. సరే తప్పే, ఆయనది తప్ప ఈ అమ్మాయి తప్ప అనేది పక్కన పెడితే ఒక మనిషిని చంపడం అనేది తప్పు. ఒకసారి సితారి లక్ష్మి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఆయనని అరెస్ట్ చేసినట్టు వీడితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏం కథ, మరి ఎందుకు ఇక్కడున్న తెలుగు సామాజిక వర్గం అందరికీ ఎఫెక్ట్ కదా. ఇప్పుడు అందరూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ వీళ్ళ గురించి వాళ్ళు తన్నులు తింటున్నారు కదా పోలీస్ స్టేషన్లో. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి
ఈవిడే చిత్తర లక్ష్మి గారు. ఒకసారి రండి తల్లి. ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. చిట్టారి లక్ష్మి అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు 20-30 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఏం జరిగింది అనే విషయాలు వాళ్ళ అమ్మగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఆయన చంపారు, అసలు ఏంటి? సార్ మేము అంతా అమ్ముకొని 2 బిడ్డలు మాకు పెళ్లి ఇద్దరు బిడ్డల్ని. చేసినాం. ఫస్ట్ టైం చేసినాం, మేమే చేసినాం. చేసినప్పుడు గాజులకు గిట్లా పోయినాం మా యారన్లను తోలుకొని. అర్థం కాలే, కొంచెం గట్టిగా. గాజులకు పోయినాము. గాజులకు పోయారు. మాకు నంబర్ తెలియదు, మా ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అయితే మా బుజ్జిని నంబర్ తీసుకోమన్నాం. తీసుకుంది. ఎవరిది? ఆయన వడ్ల ఆయన ఆటో నడుపుతాడు కదా, ఆటో ఆయన ఆటో నంబర్ తీసుకుంది. ఎప్పుడు తీసుకుంటది కదా, ఎప్పట్లేకని తీసుకుంది. ఆయన నంబర్ ఎందుకు తీసుకోమన్నారు మీరు? అదే ఆటోలో పోయినాం, ఆటోలలో గాజులు పెట్టుకోవడానికి పెద్ద బిడ్డ పెళ్ళికి. చిన్న పెళ్ళికి, చిన్న పెళ్ళికి, పెద్ద అమ్మాయిది అయిపోయింది పిల్లలు. ఓకే ఓకే ఓకే, ఈమెకి పెళ్ళి 3 months బ్యాక్ పెళ్ళి అయింది మీది. అప్పుడే నంబర్ తీసుకుంది. అయితే అప్పుడే యారన్లను పక్క ఇట్లా బట్టలకి ఇట్లా పోతాం కదా, నైట్ ఇట్లా వస్తే చేస్తాయి, నైట్ పోతే తీసుకోరా అని వాళ్ళందరూ అన్నారు. తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమెకు ఫోన్ కొనియాలి వాళ్ళ ఆయన. వాళ్ళ డాడీ ఏమన్నా ఉండని బిడ్డే కొనిచ్చినాక మాకు చేయరాకపోతే చేస్తారు, వాళ్ళని చూపిస్తే మాకు ఇట్లా నంబర్లు తెలియదు కదా, చేస్తారని వాళ్ళు అన్నారు. అంటే ఈ బుజ్జికి చేసేది మాకు తెలియదు, ఆడు అట్లా అబద్ధాలుగా ఉండని ఆయన్నే ఈమెకి ఫోన్ చేసిండా? ఆ నంబర్ ఉంది కదా అట్లా, వాళ్ళ ఆయన ఫోన్ కొనియలేదు. ఫోన్ ఇంట్లో తీసుకోయింది. కొనిస్తా అన్నాక తీసుకుంటాము, ఆ ఫోన్ మాది, మేము ఉండద్ది నంబర్లు డిలీట్ చేయకని అన్నాము. సరే అని ఉంచుకుంది. ఇక అమ్మాయి 2 రోజుల తర్వాత తోలుకొస్తాను పోయిండు, పంపించలేరు. పంపించకపోతే ఇక సరే ఉన్నంత వాళ్ళ ఇంటికాడ మనకు ఎవరు లేరు కదా ఇక్కడ కొడుకులు ఇట్లా అనేసి ఊకున్నాం. ఇక వచ్చేసిండు. వస్తే ఆయనకి ఒకరోజు నైట్ 8 గంటలకు మేము లేదని ఫోన్ చేసిర్రు. ఇంట్లోకి చెప్పుడు బయటకు వెళ్ళకపోతుండే, ఆడకట్టలు కూడా అందరు మా దగ్గరనే ఉంటుండే. ఇక అంతా లేదని సరికి ఏడుస్తాం కదా సార్, ఆడపిల్ల. అవును, పెళ్ళైన కొత్తగా పెళ్ళైంది కాబట్టి. అయితే నేను ఏడ్చేసరికి అందరం డిసెంట్ కట్టుకొని పోలీస్ స్టేషన్ పోయినాం. ఏమైంది, ఉన్నది అంతా అమ్ముకొని బంగారం కూడా పెట్టినాం కదా, నీ భార్య ఆయన సిటీలు ఉంటాడు, ఏమన్నా వదిలేసి పోయిండు అత్తమ్మ మామ దగ్గర వదిలేసి. ఎవరు? పెళ్లి చేసిన అబ్బాయి అల్లుడు. తర్వాత రూమ్ దొరికినాక తీసుకోతాని ఆపరేషన్ అయింది, మాకు చెప్పకమంటే చెప్పలేదు బుజ్జి. ఇక అట్లయినా చెప్పలేదు, వదిలేసి పోతే ఇట్లా తోలుకోపోతే నీ ఎంబడి తోలుకోతే ఇట్లా కాకపో కదా, ఎటు పోయింది ఏమైందని నేను ఏడిస్తే ఇక అంతే తెల్లారి దొరికింది. ఇక పొద్దున పోలీస్ స్టేషన్. వీళ్ళు ఏడ దొరికిర్రు ఏమో అది అక్కడనే వచ్చేసింది అమ్మాయి. పొద్దున వదిలేసిపోయిందంట 5 గంటలకు ఏమో అమ్మాయి వచ్చేసింది. కాతల్లి, ఇక్కడ మీ అమ్మాయే అతనికి మెసేజ్ పెట్టిందని చెప్తా ఉన్నారు. మేము ఇక పెళ్లి చేసినాం కదా, ఇక వచ్చేసింది. అందరూ సర్పంచ్ ఇట్లా అందరం పోయినాం. ఇక అక్కడే ఏడ్చినాయి. ఇక వచ్చేసినాక అందరు కలిసి కొట్టిరు, అట్లా పోవద్దు కదమ్మా ఇట్లా అని. అయితే ఇక సరే అని మళ్ళీ వచ్చినాక పంచాయతీ పెట్టిపించారు. మా ఇంటికి నేను పోతాను, నాకు ఏమైందో ఏమో తెలియదు, నేను మా ఇంటికి పోతాను అని ఏడ్చింది. అంతే అందరం కులపలం, వాళ్ళ కులపలం, మా ఆయన కులపలం అందరం కూర్చోబెడితే తీసుకోతాను కానీ బతలాడినాం, ఏదో తెలియకపోయింది ఇట్లా అనేసి అన్నాము. అంటే పోతా అన్నది, మేము పోతానే ఏడ్చింది. పోతా అంటే అందులో మిస్సెస్ వచ్చిందంట, ఏమో పెట్టిండంట వాడు. అయితే పెట్టిండు, తోలుకోను ఇంకో 2 నెలల టైం అని అన్నాడు. ఇక అన్నాక సరే అని మళ్ళీ తోలుకొచ్చుకుంటే 2 నెలలు అయినాక వద్దు వాడు ఫోన్ చేసిండట, అలా ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అయితే 2 నెలల తర్వాత వద్దు, మేము మాకు ఇప్పుడే ఈడాకులు కావాలి, ఆయనకు ఫోన్ చేస్తే గంజాయి తాగుతాడట ఆయన. ఆయన తిట్టిండంట, నేను తీసుకోయినా అన్ని అబద్ధాలు వీడియోలు పెట్టిండట. ఇక వీడియోలు పెట్టిండు, ఇట్లా ఏదో ఇట్లా వీడియో పెట్టిండు. అయితే ఇక మాకు వద్దు అని ఇడాకులు తీసుకోరు. ఇడాకులు తీసుకున్న తెల్లారి ఇక మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఇక పోంగా బయటకి. అయితే మాకు ఏ అడుగుడు వద్దు, ఇక మేము ఎక్కడన్నా వెళ్ళిపోతాము అని నేను అన్నా. ఎక్కడన్నా వెళ్ళిపోతాం, పోయిన ఇజ్జత పోయింది, ఆడపిల్లలు మాకు ఎవ్వరు లేరు, నేను వెళ్ళిపోతా ఎక్కడన్నా అనేసి అన్నా. ఇక అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక అందరం ఇంటికి వచ్చేసినాం. మేము అడుగుతాం వాడు ఎడ్లోడు మన కులపుల్లకి ఎందుకు వస్తారు అనేసి అడుగుతాం, మాకు తెలియకుండా అన్నాడు. వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా ఉండి అందరూ అడుగుతుంటారు. మేము ఏడ్చుకుంటూ వెళ్ళలేదు, నేను ఒకదాన్ని, ఆయన కొట్టింది నాకు తెలియదు. అయితే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నాం. మా ఆయనని కటింగ్ పిల్లర్ తెమ్మంటే దాదాపు ఉరికిండు. ఇక మాకు తెలియదు, మేము ఇద్దరు తల్లిబిడ్డలం ఏడ్చుకుంటే జ్వరం వచ్చి వండుకున్నాం, ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఏడగొట్టిరో ఏం చేసారో. మీ అమ్మాయి మెసేజ్ పెట్టిందని చెప్తున్నారమ్మా? ఇక అది నేను తెలియదు సార్, నా ఫోన్ నెంబర్ వచ్చి. మరి అంతగానం నీళ్ళు పోయమంటే కూడా పోయలేదంటే అంతగానం కొట్టి చంపాల్సినంత అవసరం సార్. ఆడకట్టోళ్ళని అడుగు, మీరు ఓన్లీ మీ ఆయన వచ్చి అడిగిండు, వెళ్ళిపోయారు. ఆయన మేము ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఆయన చేసిరని?
మళ్ళీ రాయపల్లి పోదాం మా మరిది గిట్ల వచ్చిండు, విడాకుల పత్రం తీసుకురా అన్నాడు. రాయపల్లి పోదాం ఆటో కట్టుకున్నాం, అందరం కులపొలం అంతా పోయినాం. రాయపల్లికి పోయేసరికి ఆడ గుసగుసలు అంటారు, ఏమో ఇట్లా కొంచెం మనతోటి ఉంది ఇదా అని అంటారు. అయితే పో అన్నారు. మేము వచ్చేసినాం. మళ్ళీ తర్వాత పోలీసులు వస్తారు, పట్టుకోపోతారు. ఎట్లా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు? 21 మంది ఉన్నారు. 21 మందిని. ఇప్పుడు వీళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాలి కదా తల్లి, ఈ ఫ్యామిలీస్కి అందరికీ. ఇక అంతే సార్, ఇక మేము ఇక ఏడ్చుకుంటూనే కూర్చున్నాం. ఇక అంతే అయింది. ఇక అసలు అంటే కావాలని బై మిస్టేక్లో జరిగింది ఇది? ఇక తెలియదు సార్, నేను చూడండి ఏం చూస్తారు, నేను పోతేనేమో చూస్తాను. కోపంగా ఎట్లా కొట్టిరో ఏం చేసిరో సార్. ఇక మా మీద ఇక బిడ్డ ఎట్లా అయినా ఆడపిల్ల అందరికని ఉంటుంది కదా సార్, అందరికి మా ఆడపిల్లనే అని ఉంటుంది కదా. ఇక మాకు తెలియదు కదా. ఏమనుకుంటారు తల్లి, అట్లా చంపడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? ఏమనుకుంటారు? వాడు మంచోడు కాదు, చంపిరని అనుకుంటున్నాం. మంచోడు కాదు ఆయన? ఏం చేస్తాడు ఆయన అసలు? ఏం ఆటో నడుపుతాడు కానీ అందరు అన్నారు. తర్వాత ముందు తెలియదు సార్, నేను వెళ్ళలేదు ఇంట్లోకి, బయటకు ఎక్క కూడా వెళ్ళకపోయింది. ఇక ఆడు మంచోడు కాదు, ఇళ్ళని ఎత్తుకోండి వాళ్ళని ఎత్తుకోండి అని చంపినాక అంటే ఇదివరకు కూడా అట్లనే చేసిండు ఆయన? 5-6 ఎత్తుకోండి అంట, మాకు తెలియదు. ఇక ఆడు మంచోడు కానీ మన బిడ్డ కూడా మన గురించి చేసిరని మేము అనుకుంటున్నాం. మనం ఆడపిల్లలకి అందరికి బిడ్డనే అవుతుంది కదా, కోపంగా అందరు కొట్టారు మన పిల్ల గురించి అని అనుకున్నాం సార్. తప్పేం చెప్తలే కదా, అందుకే ఇక్కడ ఏం కోరుతున్నారు తల్లి మరి? ఇంత ఈరోజు ఆయన పిల్లలు ఉన్నారు, 2, ఆ పిల్లల పరిస్థితి ఏంది మరి? ఏంది అసలు ఇదంతా పెంట ఎందుకు పెట్టుకున్నారు మీరు అసలు? మేము అసలు ఇక వాళ్ళు కూడా ఆవశ్యంగా అట్లా చంపుతామని వాళ్ళు అనుకోలేదంట. ఆయన ఏమైందో తెలియదు సార్. ఇక కొట్టిన డబ్బులు నేను లేను కదా, ఎంత. ఓకే, విన్నారు కదా, ఇది ముచ్చట. యాక్చువల్లీ కావాలని చేయలేదు, కోపంలో ఆవేశంలో జరిగిందని చెప్తా ఉన్నది చిత్తారు లక్ష్మి. చూద్దాం ఒకసారి అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఎందుకంటే ఏం లేదు, మెసేజ్ పెట్టిందా లేదా, ఇంతకు మించి మనకు ఎక్కువ ఎవరి గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం వన్ సైడ్ చేసినాం అనుకోండి, మనం తప్పు చేసిన వాళ్ళం అయితే అది మనకు అంత అవసరం కూడా లేదు. ఏదైనా జెన్యున్గా చూపించాలి కాబట్టి ఈ 960 ఇంటెన్షన్ కూడా అదే కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.